నమస్తే, వెల్కమ్ టు బెస్ట్ టీవీ. నేను మీ శాన్వి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అలాగే జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు తెలంగాణలోకి నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు ఈ నెల 9వ తారీఖున, మే 9వ తారీఖున. సో ఎందుకు రాబోతున్నారు? దీనికి ఏమన్నా రాబోయే రోజుల్లో ఎలక్షన్స్కి ఏమన్నా టార్గెట్గా వస్తున్నారు అనుకోవచ్చా? ఎలక్షన్స్ మరో 2 ఏళ్ల కాలం ఉన్నప్పటికీ జనరల్గా ఏంటంటే బీజేపీ కొంత భిన్నంగా వ్యవహరిస్తుంటుంది. ఎందుకంటే ఒక 2 సంవత్సరాల తర్వాత ఎన్నికలు ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ప్లాన్లు చేస్తూ ఉంటుంది. అంటే మన తెలంగాణనే కాదు, ఎక్కడైనా ఒక టార్గెట్ నిర్దేశించుకుని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకే దాదాపు 18 రాష్ట్రాల్లో వాళ్ళ అధికారంలోకి ఉండడానికి కారణం ఏంటంటే కార్యకర్తలను అలర్ట్ చేస్తుంటారు. చాలా పార్టీలు ఏం చేస్తాయంటే 6 నెలల ముందు నుంచి ఎలక్షన్ ప్రిపేర్ చేస్తూ ఉంటాయి. 6 నెలల నుంచి ప్రిపేర్ చేస్తూ కార్యకర్తల్ని అప్పుడు యాక్టివేట్ చేస్తుంటారు. కానీ 24/7 అంటే బీజేపీ ఎట్లుంటుందంటే 24/7 పనిచేస్తూనే ఉంటుంది. అంటే కార్యకర్తలు పనిచేయడమే కాదు, పై స్థాయి నుంచి జనరల్గా అంటే ప్రధానమంత్రిగా ఉన్న మోడీ కానీ, అమిత్ షా కానీ, పార్టీ అధ్యక్షుడు కానీ వాళ్ళందరూ కూడా ఢిల్లీలోనే ఉండి పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలనే నిమగ్నం అవుతుంటారు. ఇప్పుడు ఈ ఎన్నికలు ముగిశాయి, దాన్ని వదిలేశారు. అసలు ఇప్పుడు 5 రాష్ట్రాలు ఎన్నికలు ముగిశారు. నెక్స్ట్ ఏం ఎన్నికలు ఉన్నాయని దాన్ని టార్గెట్ చేస్తుంటారు. నెక్స్ట్ అంటే ఈ ఎన్నికలు అయ్యేంత వరకు, ఎన్నికల వరకు అక్కడ క్యాడరు వాళ్ళంతా కూడా అక్కడ అక్కడ ఉంటారు. అది అయిపోగానే వెళ్ళిపోయి నెక్స్ట్కి ఎక్కడికి వెళ్ళిపోవాలని చెప్పి దానికి ప్లాన్ చేస్తుంటారు. ఆ విధంగా 24/7 చేస్తుంటారు. అయితే ఒకటి ఏంటంటే తెలంగాణకు సంబంధించి ఎంపీ ఎలక్షన్స్లో బీజేపీ పర్ఫార్మెన్స్ చూపిస్తుంది. లోకల్ బాడీస్లో పూరు, అసెంబ్లీకి వచ్చేటప్పటికి కొంత ప్రభావం చూపిస్తుంది. ఇది బీజేపీ పెద్దలకు ఎప్పుడు కూడా ఒక సమస్య మారింది. మనం చూసినట్టయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లే రావడం జరిగింది, కేవలం అసెంబ్లీ సీట్లు. ఒక 6 నెలల తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో చూసుకున్నట్టయితే ఎంపీ 8 సీట్లు. అంటే కాంగ్రెస్ పార్టీకి 164 సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి 8 ఎంపీ సీట్లు వస్తే 8 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే వచ్చిన బీజేపీ కూడా 8 ఎంపీ సీట్లు రావడం జరిగింది. అంటే 8 ఎంపీ సీట్ల ప్రకారం దాదాపుగా 72 అసెంబ్లీ సీట్లలో వాళ్ళకు మెజారిటీ వచ్చిందని లెక్క. కానీ ఎంపీ స్థానాలకు వచ్చినప్పుడు వాళ్ళకి అంత వచ్చింది. 164 స్థానాలు వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి కేవలం 8 స్థానాలు రావడింది. 39 స్థానాలు వచ్చిన బీఆర్ఎస్కు 0, అంటే అసలు ఎంపీ సీట్లే రాలేదు. అదే మనం గతంలో అంతకుముందు ఎన్నికల్లో కూడా చూసుకున్నట్టయితే ఈ 2023 కాకుండా 2018, 19 ఎన్నికల్లో 2018లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో జరగడం. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం బీజేపీ నుంచి ఒకరు గెలవడం జరిగింది, రాజా సింగ్. ముఖ్యమైన కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు, లక్ష్మణ్ లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఓడిపోవడం జరిగింది. కానీ ఒక 6 నెలల తర్వాత జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో మళ్ళీ 4 సీట్లు గెలవడం జరిగింది. కిషన్ రెడ్డి గెలవడం జరిగింది. అలాగే 4 సీట్లు నిజామాబాద్ గెలవడం, కవిత మీద అప్పుడు అరవింద్ గెలవడం జరిగింది, బండి సంజయ్ గెలవడం జరిగింది, ఆదిలాబాద్లో కూడా గెలవడం జరిగింది. అంటే ఎంపీ సీట్లకు వచ్చేటప్పటికి పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఎమ్మెల్యేకి తగ్గుతుంది. ఇక లోకల్ బాడీకి వచ్చినప్పుడు మరీ తగ్గుతుంది. అంటే చాలా లో పర్ఫార్మెన్సు జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కేవలం మోడీని చూసి మాత్రం ఓటేస్తున్నారు. లోక్సభ ఎన్నికలు ఎలక్షన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే లోకల్ బాడీస్కి వచ్చినప్పుడు లోకల్ బాడీస్లో లోకల్ ఉండే లీడర్ని ఆధారంగా చేసుకొని సర్పంచ్ కానీ, లేకపోతే ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ ఎన్నికలు ఆధారపడి ఉంటుంది. ఇప్పటికి కూడా బీజేపీకి లోకల్ బాడీ అంటే లోకల్లో గ్రామ స్థాయిలో ఆ నాయకత్వం లేకపోవడం అనేది నాయకత్వం లేమికి సంబంధించిన అంశంగా మనం చూడొచ్చు. రాష్ట్ర స్థాయికి వచ్చినప్పుడు రాష్ట్ర స్థాయి ఉన్నప్పటికీ కొన్ని చోట్ల ఉన్నారు, మిగతా చోట్ల లేరు. ఎంపీ ఎన్నికలకు వచ్చేటప్పటికి ఎక్కడ ఉన్నా లేకపోయినా మోడీ జాతీయత, మోడీ గవర్నమెంట్ ఉండాలన్నా వద్దా అనే దాని మీద కాంగ్రెస్ ఓటర్ అయినా, బీఆర్ఎస్ ఓటర్ అయినా, కమ్యూనిస్ట్ ఓటర్ అయినా వాళ్ళు ఏమవుతారంటే వేస్తే కాంగ్రెస్కి వెళ్ళినా లేకపోతే బీజేపీకి వెళ్ళినా అది చూస్ చేసుకొని బీజేపీకి ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో మరొక 2 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికలకు సంబంధించి మోడీ ఇప్పటి నుంచే వ్యూహాలు పన్నుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో వీక్ అంటే బీజేపీ చాలా వీక్ ఉన్నది, బీజేపీ ప్రాతినిధ్యం లేదు, తక్కువ ఉందనేది చర్చ. ఎందుకంటే తమిళనాడులో అసలు వాళ్ళు లేరు, ఏడేమితో పెద్ద పెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో పెద్ద పెట్టుకుంటే సీట్లు వస్తాయి. కేరళలో వాళ్ళు ఎంత కష్టపడ్డా పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు పెరుగుతున్నాయి కానీ సీట్లు రావడం లేదు. కర్ణాటకలో కొద్ది గొప్ప ఒకసారి అధికారంలోకి వస్తే మరొకసారి అధికారం కోల్పోతున్నారు. తర్వాత కర్ణాటక తర్వాత వాళ్ళ చూపు
తెలంగాణపై పడింది. ఎప్పుడైతే తెలంగాణపై బీఆర్ఎస్ మొన్న ఎన్నికల్లో దెబ్బతిన్నదో ఆ స్థానం ఖచ్చితంగా కూడా బీజేపీ భర్తీ చేస్తుందని చెప్పి చాలామంది ఆశించారు. అంతకుముందు కూడా మనం చూసుకున్నట్టయితే బై ఎలక్షన్లో 2 సార్లు గెలవడం జరిగింది. దుబ్బాక, హుజూరాబాద్ గెలిచిన నేపథ్యంలో ఇక బీజేపీ ఆల్టర్నేట్ అని చెప్పి చాలామంది టీఆర్ఎస్ మీద అసంతృప్తి ఉన్న నాయకులు, ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు, వివేక్ లాంటి వాళ్ళు, కాంగ్రెస్ మీద అసంతృప్తి ఉన్న రాజగోపాల్ రెడ్డి లాంటి వీళ్ళందరూ కూడా వచ్చి మాకు ఒక ఆల్టర్నేట్ బీజేపీ అని చేరడం జరిగింది. ఎప్పుడైతే బీజేపీ కొంతవరకు వెనుకంజ వేసిందో బీఆర్ఎస్తో మింగిల్ అవుతుంది అని ఒక అపప్రదనం ఏదైతే మూటగట్టుకుందో అది కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళడం, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి ముందుకు తీసుకెళ్లడం ద్వారా అసెంబ్లీలో వాళ్ళు దెబ్బతినడం జరిగింది. ఆ సమయంలో వాళ్ళ పార్టీలోకి వచ్చిన చాలామంది నాయకులు మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. విజయశాంతి లాంటి వాళ్ళు, లేకపోతే వివేక్ లాంటి వాళ్ళు, కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి వీళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. అయినప్పటికీ అంటే అందరూ నాయకులు వెళ్ళిపోయినప్పటికీ మోడీతో మళ్ళీ గ్రాఫ్ పెరిగి 8 ఎంపీ సీట్లు రావడం జరిగింది. అయినప్పటికీ 8 ఎంపీ సీట్ల ద్వారా మళ్ళీ ఏమన్నా రాష్ట్ర నాయకత్వం దాన్ని యూజ్ చేసుకుందా అంటే యూజ్ చేసుకోరు. మళ్ళీ సేమ్ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. కాబట్టి మోడీ చాలా సందర్భాల్లో మన పత్రికల్లో చూడడం జరిగింది. మోడీ రాష్ట్ర నాయకులకు క్లాస్ తీసుకున్నారు, వీళ్ళు సరిగా పని చేయట్లేదని చెప్పి. సరే ఇప్పుడు మోడీ వచ్చి ఏ విధంగా దిశానిర్దేశం చేస్తాడు, ఏ విధంగా వీళ్ళకి టార్గెట్ ఫిక్స్ చేస్తారు అనేది చూడాలి. ఎందుకంటే ఇక్కడ ఆల్టర్నేట్ అనేది మేమే అని చెప్తున్న బీజేపీ, కానీ ఆ దశగా అయితే ఇక్కడ మనకు కనిపించట్లేదు. అయితే మీరు అన్నట్టు దక్షిణ భారతదేశంలో బీజేపీకి కొంత ఓటు బ్యాంకు తక్కువ ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా తెలంగాణలో చూసుకుంటే మెయిన్గా ఉన్న పార్టీస్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీఆర్ఎస్, ఇప్పుడు కొత్తగా కవితక్క గారు కూడా టీఆర్ఎస్ అనే ఒక పార్టీతో రావడం జరుగుతుంది. మరి ఇన్ని పార్టీల మధ్య బీజేపీ ఏ విధంగా హవా సాగుతుంది అనుకోవచ్చు? బీజేపీకి పట్టణ ప్రాంతాల్లో మొదటి నుంచి కూడా పట్టుంది. మనం చూసుకుంటే మొదటి నుంచి కూడా పట్టణ ప్రాంతాల్లో పట్టుంది. గెలిచిన సీట్లన్నీ కూడా గతంలో సిటీస్ సరౌండింగ్స్ సిటీలను గెలవడం జరిగింది. ఇటీవల మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఉత్తర తెలంగాణలో కొంత పటిష్టంగా మారడం జరిగింది. ఉత్తర తెలంగాణలో ఇప్పుడు ఆదిలాబాద్ ఎంపీ సీటు గెలవడం జరిగింది, కరీంనగర్ ఎంపీ గెలవడం జరిగింది, నిజామాబాద్ ఎంపీ గెలవడం జరిగింది. కాబట్టి ఉత్తర తెలంగాణలో, దక్షిణ తెలంగాణ చాలా వీక్ ఉంది. ఖమ్మం కానీ, నల్గొండ కానీ, మహబూబ్నగర్ కానీ, మన వరంగల్ కానీ చాలా వీక్ ఉండడం జరిగింది. కానీ ఉత్తర తెలంగాణలో పటిష్టంగా ఉంది. అందుకే మొన్న మున్సిపల్ ఎలక్షన్స్లో మనం చూసుకున్నట్లయితే దక్షిణ తెలంగాణలో పూర్తిగా తుడిచిపెట్టకపోయినప్పటికీ కరీంనగర్ జెడ్పీ చైర్మన్ సాధించడం జరిగింది. అలాగే నిజామాబాద్లో కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కూడా ఎమర్జ్ కావడం జరిగింది. కొంత ఆదిలాబాద్లో ప్రభావం చూపించడం జరిగింది. కానీ మనం చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కేవలం ఎందుకంటే మనం చూసినాం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రిని, కాబోయే ముఖ్యమంత్రిని ఓడించిన ఘనత బీజేపీకి దక్కింది. కామారెడ్డిలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, రేవంత్ రెడ్డి ఇద్దరు అక్కడ పోటీ చేస్తే వాళ్ళిద్దరిని ఓడగొట్టింది కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి ఓడించడం జరిగింది. కాబట్టి ఇది ఉంది. కానీ దాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకత్వం లేదనేది కూడా ఇక్కడ సమస్య. నిత్యం ప్రజల్లో ఉండి ప్రజలతో ఉండేది స్పేసు బీజేపీకి ఆల్రెడీ ఏర్పరచుకుంది. దాన్ని పెంచుకోవడంలో విఫలమవుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా జాతీయ పార్టీ, ఇప్పుడు ప్రాంతీయ పార్టీలకి ఏంటంటే కొన్ని సందర్భాల్లో పార్టీ కనుక ఒకవేళ అధికారంలోకి లేకపోతే, మరొకసారి అధికారంలో రాకపోతే పార్టీలు ఇక మొత్తం తుడుచుకుపెట్టే అవకాశం ఉంటుంది. కానీ జాతీయ పార్టీలకు ఆ విధమైన సమస్య ఉండదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రంలో, ఇంకో రాష్ట్రంలో అధికారంలోకి ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక ఆశ అయితే ఉంటుంది. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, దాదాపు 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఆ ఇన్స్పిరేషన్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా వాళ్ళు క్యాడర్ను డెవలప్ చేసుకోవాలి, లీడర్స్ని డెవలప్ చేసుకోవాలి, ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ప్రజా సమస్యలపై గొంతెత్తాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ప్రభుత్వంపై పోరాటం చేయాల్సి, అప్పుడే ప్రజల్లో వాళ్ళకు ఒక విలువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎంపీ ఎన్నికలకు ఓటేసిన వాళ్ళు ఎమ్మెల్యేకి ఎందుకు వేస్తలేరు, సర్పంచ్కి ఎందుకు వేస్తారని చెప్పి పార్టీ నాయకత్వం, అంటే ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వం గమనించాల్సిన అంశంగా మనకు కనిపిస్తుంది. రైట్. మొత్తానికి నరేంద్ర మోదీ మే 9వ తారీఖున తెలంగాణలో చేసే పర్యటన ఎంతవరకు బీజేపీ పార్టీకి ప్రభావితం చూపిస్తుందనేది చూడాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.